రజనీకాంత్ అది పేరు కాదు, పెను విప్లవం. ఆయన్ని చూస్తేనే చాలు జనాలకు పూనకాలొస్తాయి. ఇలా ఒక్కొక్క చిత్రం ఆయనలోని ఒక్కొక్క శక్తికి ప్రతిరూపం. ఆయనలోని హీరోయిజం వెనుక ఒక దైవశక్తి ఉంది. అదే ఆయన మాటల్లో, చేతల్లో కనబడుతుంది. తాజాగా ఆయన ఆధ్యాత్మిక యాత్ర దేశమంతా చర్చనీయాంశంగా మారింది. అదేమిటో, ఎలాగో వందల ఛానళ్లకు ఆయనే ఒక ఎయిర్‌పోర్ట్‌లో చెప్పారు. కోట్ల మంది ఆయన మాటలను తన్మయంతో విన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సమయం దొరికితే చాలు ఆధ్యాత్మిక యాత్రలకు వెళతారు. మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళతారు. పలు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ప్రశాంత ప్రదేశాల్లో ధ్యానం, యోగా చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆయన తీర్థయాత్రల బాట పట్టారు. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు ఆలయాల సందర్శనకు వెళుతున్నారు. ఈసారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్ లను పూర్తి చేసుకుని ఇండియాకొచ్చిన ఆయన ఇప్పుడు మళ్లీ హిమాలయ యాత్ర మొదలు పెట్టారు. అందులో భాగంగానే చెన్నై నుంచి డెహ్రాడూన్ కు వెళ్లారు. గతంలో అనేక హిమాలయ ఆధ్యాత్మిక యాత్రలు చేసిన ఆయన ఈసారి మరిన్ని పవిత్ర గుహలను సందర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఆధ్యాత్మిక యాత్ర గురించి చెప్పారు. ప్రతి సంవత్సరం నేను నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఈ యాత్రతో కొత్త మానసిక అనుభూతిని పొందుతాను. ఈసారి కూడా నేను సరికొత్త అనుభవాలను పొందుతాను అని నమ్ముతున్నానని వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలు తన మానసిక ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయో రజనీకాంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికత ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మికత అవసరం. ప్రతి మనిషికి ముఖ్యమైంది ఆధ్యాత్మికంగా ఉండడం. అంటే శాంతి, ప్రశాంతతను అనుభవించటం, దేవుడిని విశ్వసించటం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి అని వివరించారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేటయాన్ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పలు సినీ పరిశ్రమలకు చెందిన హీరోలు కూడా భాగమవుతున్నారు. గతంలో జైలర్ షూటింగ్ అయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన రజనీకాంత్ ఇప్పుడు వేటయాన్ షూటింగ్ కంప్లీట్ కావడంతో మళ్లీ హిమాలయాల బాట పట్టారు.